ఈరోజు చిక్కుడుకాయ టమాటా కూర, అలాగే ఆనపకాయ ములక్కాడ ముక్కల పులుసు చేద్దామని. హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మితో సరదాగా. ఈరోజు టమాటా చిక్కుడుకాయ కూర చేద్దామని చిక్కుడుకాయలు బాగు చేసి శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 టమాటాలు, ఒక చిన్న ఉల్లిపాయ కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 3 పచ్చిమిరపకాయలు చీల్చి పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు అనేది మనం ఎంత కారం తింటే అన్ని వేసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని 1 స్పూను శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి బాగా వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి వేయించుకోవాలి. పోపు వేగింది, ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి వేయిస్తున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా ఇందులో వేసి బాగా వేయించుకోవాలి. కొంచెం వేగాయి కదా, ఇప్పుడు టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకొని సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. అవి బాగా వేగాలి, టమాటా ఉల్లిపాయ బాగా వేగాలి. ఇప్పుడు వేగింది కదా, ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసుకుంటున్నాను. కలిపి కొంచెం 1 నిమిషం మూత పెట్టాలి. చిక్కుడుకాయ ముక్కలు ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఆ ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు ఇందులో కలిపేసుకుంటున్నాను. మెత్తగా ఉడకాలి గింజ. ఒకసారి బాగా కలిపి సిమ్లో పెట్టి మూత పెట్టాలి. ఆ తడి అంతా లాగేసే వరకును ఒక 5 నిమిషాలు మూత పెడితే సిమ్లో పెట్టి మగ్గిపోతుంది. తడి అంతా లాగి ఉప్పు, పులుపు, కారం అన్నీ కూడా చిక్కుడుకాయ ముక్కలకు పట్టి కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. అంతే, రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ అండి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. ఈరోజు ఆనపకాయ ముక్కల పులుసు చేద్దామని, దానికోసం ఆనపకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, ములక్కాడ, టమాటాలు, ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం చింతపండు రసం వేసి ఈ ముక్కలన్నీ ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం పోపు పెట్టుకోవాలి. బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని 2 మెంతి గింజలు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఇంగువ వేసి పోపు వేయించుకొని అందులో కలుపుకోవాలి. ఉప్పు, బెల్లం వేసుకోవాలి, కొంచెం పసుపును వేసి ఉడికించుకున్న తర్వాత పులుసు బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం బియ్యం పిండి, 1 స్పూను వరిపిండి కలిపి నీళ్ళల్లో పులుసులో పోసి మరిగించుకోవాలి. అలా చేస్తే పులుసు చిక్కబడుతుంది, లేకపోతే నీళ్ళలా ఉంటుంది. అంత బాగున్నట్టు అనిపించదు. పిండి కలిపి పోస్తే చిక్కబడి బాగుంటుంది, పులుసు అత్తుకుంటుంది. అంతే, ట్రై చేసి చూడండి.